అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో జీ తెలుగు న్యూస్ అయోధ్య రాముడి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కృష్ణశిలపై చెక్కిన బాలరాముడి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. రామ్లల్ల విగ్రహాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో జీ తెలుగు న్యూస్ అయోధ్య రాముడి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కృష్ణశిలపై చెక్కిన బాలరాముడి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. రామ్లల్ల విగ్రహాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పండితులు పాలభిశేఖర్ శర్మ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అమ్మా స్పందన. శర్మ గారు, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం క్రతువు జరుగుతోంది. దాదాపు 500 ఏళ్ల కళ నెరవేరే సమయం ఆసనమైంది కాబట్టి ఏం చెప్తారు దీని గురించి? రామో విగ్రహవాన్ ధర్మ, చాలా చక్కని కార్యక్రమాన్ని మనం అయోధ్యలో చూడబోతూ ఉన్నాం 22వ తారీఖు. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి స్వామి యొక్క విగ్రహం రామ్ లల్లా అంటే బాలరాము యొక్క విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ బాలరాము యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమమే మనకు 22వ తేదీన ప్రతిష్ఠా కార్యక్రమం చేస్తారు. మరణాం త్రాయతిథి మంత్ర అని చెప్పేసి ఆ ప్రతిష్ఠా కార్యక్రమం చేసేటప్పుడు యంత్రానికి వేద మంత్రోచ్చారణతో, విగ్రహానికి వేద మంత్రోచ్చారణతో ఆ ప్రతిష్ఠా కార్యక్రమం చేస్తారు. అయితే ఈ బాలరాముని యొక్క విగ్రహాన్ని మనం చూసినప్పుడు 51 ఇంచుల ఎత్తుతో మనకు కనబడుతూ ఉంది. ఈ విగ్రహానికి స్వామివారి యొక్క ఆ నయనాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక చక్కని వస్త్రాన్ని కట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విగ్రహ ప్రతిష్టాపన కంటే ముందు స్వామి యంత్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామివారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం అయిన తర్వాత ఆ విగ్రహానికి ఉన్నటువంటి ఆ కండ్లకు కట్టినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని వేద మంత్రోచ్చారణతో తీస్తారు. అప్పుడు అది చక్కని దృష్టి మనందరిపైన పడుతూ ఉంటుంది. ఆ దృష్టి పడ్డప్పుడు ఆ విగ్రహం యొక్క ప్రతిష్ఠ జరిగినట్టు చెప్తూ ఉంటారు. అయితే దానికంటే ముందు ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా అనేక వేద మంత్రాలతోటి, హవన కార్యక్రమాలతోటి, ధాన్యాదివాసము, జలాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసం అనే కార్యక్రమాలు చేస్తూ ఆ సరయూ నదిలో ఉన్నటువంటి జలాలతోటి గంగే చెమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చెప్పేసి చక్కగా స్వామివారి యొక్క విగ్రహానికి అభిషేకాది కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ బాలరాము యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నారు మనకు అయోధ్య క్షేత్రంలో. ఇక్కడ పురాణ గ్రంథాలలో ఎక్కువ శాతం బాలకృష్ణుని యొక్క వర్ణన మనకు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అయితే బాలరాము వర్ణన రామాయణ కావ్యంలో కూడా బాలరాముని యొక్క వర్ణన చాలా తక్కువగా ఉంది. కానీ అయోధ్యలో ఏదైతే ఇప్పుడు ప్రతిష్ఠా కార్యక్రమం చేయబోతూ ఉన్నారో దీని ద్వారా కౌసల్యమాత యొక్క తనవి అయినటువంటి ఆ బాలరాము యొక్క విగ్రహాన్ని చూసే అదృష్టం భారతీయులకే కాకుండా విదేశీయులందరికీ కూడా ఈ యొక్క అదృష్టం మనకు 22వ తేదీని చూడబోతూ ఉన్నాం. అయితే విగ్రహ ప్రతిష్టలో అనేక కార్యక్రమాలతో పాటు ఈ యొక్క విగ్రహ ప్రతిష్టను చేస్తూ
ఆ బాలరాముని యొక్క అందమైనటువంటి, ఎందుకంటే ఆ రాముని యొక్క విగ్రహం అంటేనే అందరికి కూడా ఆకర్షితులను చేసేవాడు ఆ శ్రీరామచంద్రుడు కాబట్టి ఆ రాముని యొక్క విగ్రహాన్ని చూస్తూ మనమంతా తరించాలి. అంటే శర్మ గారు, అయోధ్య రామ మందిరానికి ఎన్ని గోపురాలు ఉంటాయి? ఇక్కడ మనకు 4 గోపురాలు కనబడుతూ ఉన్నాయి. ఈ 4 గోపురాలకు 4 అధిష్టాన దేవతలు ఉంటారు. ఒక్కొక్క గోపురం నుండి ఒక్కొక్క అధిష్టాన దేవత కనబడుతూ ఉంటారు. అయితే ఆ రామచంద్రుని యొక్క విగ్రహాలు కూడా మనకు సుమారుగా 2 లేదా 3 విగ్రహాలని చెప్తూ ఉన్నారు. ఇది బాలరాముని యొక్క విగ్రహంతో పాటు సంపూర్ణ విగ్రహాన్ని, అంటే సీతారామచంద్ర సమేత హనుమత్ విగ్రహంతో పాటు అదొక విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన చేస్తారు. ఉత్సవమూర్తి అని చెప్పేసి ఉత్సవాల్లో చేయడానికి ఉపయోగపడే ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత చేస్తున్నట్టు అక్కడ నిర్వాహకులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. శర్మ గారు, అలాగే అయోధ్యలోని రామ జన్మభూమికి గల ప్రాధాన్యత ఏంటి? హిందూ సంప్రదాయ ప్రకారంగా భారతీయ సనాతన సంప్రదాయంలో మనకు 3 పురాణాలు చాలా గొప్పవి. దాంట్లో విశేషమైనటువంటి పురాణం ఏమిటి అంటే రామాయణ గ్రంథం. భాగవతం ద్వారా మోక్షాన్ని పొందుతూ ఉంటాం, భారతం ద్వారా రాజనీతి శాస్త్రాన్ని తెలుసుకుంటూ ఉంటాం, రామాయణం ద్వారా ధర్మశాస్త్రాన్ని తెలుసుకుంటూ ఉంటాం. మరి అయోధ్యలో ఉన్నటువంటి రామాలయ ప్రతిష్ఠా కార్యక్రమం అనేది ధర్మం త్రేతాయుగంలో ధర్మం 4 పాదాలపైన నడిచినప్పుడు అయోధ్య నగరాన్ని పాలించినటువంటి గొప్ప చక్రవర్తి రామచంద్ర స్వామి. ఆ రామచంద్ర స్వామి 500 సంవత్సరాల తర్వాత, మరి హిందూ దేశం అయినా కూడా రాముడు ఆరాధ్య దైవం అయినా కూడా 500 సంవత్సరాల దాకా మనం రామాలయాన్ని నిర్మించలేకపోయాం. ఇప్పుడు ఆ యొక్క 500 సంవత్సరాల తర్వాత ఎంతో మంది, కొన్ని వేల మంది, లక్షల మంది అమరవీరులుగా మారిన తర్వాత మరి ఇప్పుడు ఒక ఆలయం అనేది మనకు ముందుకు వచ్చి ఉంది. అటువంటి రామాలయ ప్రతిష్ఠా కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా గర్వించదగ్గటువంటి విషయం. అయోధ్యలో ఉన్నటువంటి సరయూ నది ఒడ్డున చక్కని అంగరంగ వైభోగంగా వేద మంత్రోచ్చారణతోటి, భక్తి భావనతోటి, భక్తి ప్రపత్తితోటి 22వ తేదీన చక్కని సుముహూర్తం, మరి ఆ రోజున ఉన్నటువంటి ముహూర్తం అనేది చాలా విశేషమైనటువంటి ముహూర్తం. అభిజిత్ ముహూర్తంలో బాలరాం విగ్రహ ప్రతిష్ఠ చేయడం అనేది భారతీయులందరికీ కూడా చాలా మంచి అవకాశంగా, ఈ కాలంలో ఎవరైతే ఉండి ఆ విగ్రహ ప్రతిష్టను మాధ్యమాల ద్వారా డైరెక్ట్ చూసేవాళ్లే కాకుండా వివిధ ఛానల్స్ లో చూసేవాళ్లు అందరికి కూడా మోక్ష మార్గం లభిస్తూ ఉంటుంది. రాముని యొక్క పరిపాలన ఎట్లా ఉందో మనము ఆ పరిపాలన విధానాన్ని కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి ఒక రాక్షసుడు రాముణ్ణి పొగిడాడు మారీచుడు. అంటే ఎదుటి వాళ్లతోటి కూడా ప్రశంసించబడ్డటువంటి గొప్ప చక్రవర్తి ఆ రామచంద్రుడు కాబట్టి మరి రామచంద్రుని యొక్క పరిపాలన ఎట్లా ఉందో మన పరిపాలన కూడా ఆ విధంగా పరిపాలించాలని చెప్పేసి ఈ రామాలయం ద్వారా మనకు ఒక సందేశం కూడా వస్తూ ఉంది. థ్యాంక్ యూ శర్మ గారు.